నీకెవడే భయపడే తోడు మా తాకత్ ముంగట నువ్వెంత నీ ఆయుషత్ ఎంత టీకాలేసుకున్న బాడీలు మాయి మామూలని టచ్ చేయాలని చూస్తే కథమైతావు బిడ్డ అప్పట్లెక్క కాదు లెక్క మారింది ఓ డైలాగులు జరంత ఎక్కువైనట్టున్నాయి వార్తలకు పోదాం పాన్రి ఇప్పుడు కరోనా ఎట్లున్నదంటే సింగపూర్ ను చుట్టింది హాంకాంగ్ ను అరుచుకుంటుంది థాయిలాండ్ లా తాండవం చేస్తుంది దినమింత కేసులు పెరుగుతున్నాయి చాలా మంది దావకండ్ల పడతాండ్రు దెబ్బకు అందరి మోకాల మీదకి మాస్కులు వచ్చినాయి చేతులకు శానిటైజర్ బాటల్లో వచ్చినాయి కాకుంటే పెద్ద డేంజర్ ఏం లేదు జప్పునే నయమైతాంది ఇక మన దేశానికి వస్తే కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 మందికి కరోనా అంటుతే కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, సిక్కింలో ఆడో 5, ఈడో 5 కేసులు బయటపడ్డాయి. ఎవ్వరికేం కాలే 4 ఒద్దులు జాగ్రత్తగా ఉండి గోళీలు వేసుకుంటే కథం. ఇక మన తెలంగాణలోనైతే ఒక్క కరోనా కేసు గిన రాలే ఇప్పటిదాకా. ఖుద్దు ఆరోగ్య శాఖ పెద్ద ఆఫీసర్ రవీందర్ నాయక్ సారే చెప్పిండు. కొత్తగా వచ్చిన వైరస్ కున్న ఆ శక్తి ఈ మ్యుటేషన్స్ వలన తర్వాత మనం వ్యాక్సినేషన్ వలన మనకు ఈ ఇమ్యూనిటీ పెరిగిపోయి సివియర్ ఫార్మ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద డిసీజ్ ఉండదు. హౌ అప్పట్లోనే అందరం 2 టీకాలు వేసుకున్నాం. కొందరైతే 3వ సుత తీసుకుర్రు. దాని పవరు బాడీలో అట్లనే ఉంటదట. మళ్ళా ఇప్పుడు వచ్చే వైరస్ కు అంత బలం లేదట. కాబట్టి ఎవ్వలేం బుగులు పడొద్దని సర్కారు సాటింపేసింది. కాకుంటే ఆనముసుర్లకు సర్దులు జ్వరాలు వస్తే జరంత పైలం ఉండాలట. ఒకలా ఎక్కువ అనిపిస్తే ఎంబటే డాక్టర్ ను కలిస్తే మంచిదట. గొంతు నొప్పి, జలుబు, హెడేక్, బాడీ